ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నగదు 50 లక్షలు ఇచ్చుకుంటా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. పోలీసులు పట్టుకపోయి జైలు వేసిండు. సిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదనే అంటే నాకు అది మెడల్ అంటాడు. ఆయన మెడల్ అంటాడు. కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళేం బాయ్ భయ్? నాకు అర్థం కాదు. ఇష్టం ఉన్న నస్తే ఒక అన్నం పెడుతున్నాం, తీర్థం పెడుతున్నాం. వాళ్ళ నీ ముళ్ళేం బాయ్? అబ్బా నీకు పట్టుంటే నువ్వు కూడా దండం పెడితే తీర్థం తీసుకొని పో వద్దంటున్నావా? ప్రధానమంత్రి గారు పిలిపించిందండి. ఓ దీపం పట్టుకొని రా వెలిగించి అన్నారు. దాని మీద జోకులు, దాని మీద సెటైర్లు. ఎందుకే దుర్మార్గం నాకు అర్థం కాదు. ఎందుకు ఇదేం దందా నాకు అర్థం కాదు. దేశానికి ప్రధానమంత్రి నన్ను జైలుకు పంపిస్తావా? నువ్వు బలుపా, అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. జైలు పంపుతావాను, ముడతావా కేసీఆర్? ఆ మ్యూజిక్ సపరేట్ ఎవరిది? మ్యూజిక్ మనోడా మంచోడా? ఈయన నేను మొత్తుకోబడతాడు, వాడు మొత్తుకోబడితే ఏది మనసున పట్టాలి? వాడు డబ్బా కొట్టుకుంటే ఊళ్ళో పోయి కొట్టుకోవాలి, కానీ మన సభ కాడేందుకు నాకు అర్థం కాదు. వైన్స్ ఆఫ్ పరిస్థితి సార్. ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. నాకు నేను చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను తాగా సార్. ఇంతకుముందే బార్లు పబ్లని బంద్ చేస్తాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్.